హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని బట్టలు అయితే సర్దుకుంటున్నాం. ఇలా బట్టలు సర్దేసుకున్న తర్వాత వాటిపై మ్యాచింగ్ జ్యువెలరీ కూడా ఇలాగైతే ప్యాక్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసాం. భోగి రోజు తెల్లవారుజామునే స్నానం చేసేసి నేనైతే భోగిమంట దగ్గరికి అయితే వెళ్ళానండి. తర్వాత వచ్చి ఇంటి దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను. పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి ఇంకా నలుగు పెట్టి స్నానం చేయించుదామని ఇలాగ నూనె తలకు పెట్టి ఇలాగ నలుగు పెట్టి అయితే స్నానం అయితే చేయించేసాను. స్నానం అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ కొత్త బట్టలు అయితే వేసేసి మేము ముగ్గురం అయితే భోగిమంట దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ పిల్లల చేత ఇలాగ భోగి పిడకలు అయితే వేయించేసాను. ఇలా భోగి పిడకలు వేసేసిన తర్వాత ఇంటికి వచ్చేసాక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుదామని ఇంక మేమైతే బయలుదేరుతున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత సాయికి సాయంత్రం భోగిపళ్ళు పోయాలి కదండి, అందుకే ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. శనగలు, రేగిపళ్ళు, తమలపాకులు, అరటిపళ్ళు ఇవన్నీ అయితే రెడీ చేసేసుకున్నాం. ఇలాగ శనగలు ఒక కవర్లో పోసేసుకొని అందులో తాంబూలం కూడా పెట్టేసి ఇలా ప్యాకింగ్ కింద చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం అన్నమాట. ఇంకా భోగిపళ్ళు పోద్దామని ఇందులో అయితే రేగిపళ్ళతో పాటు ఒక 2 గుప్పిళ్ళ శనగలు కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా అక్షింతలు, కొద్దిగా చిల్లర డబ్బులు వేసి పక్కనైతే పెట్టేసాం. ఇంకా అక్షింతలు దీపారాధన కుంది కూడా రెడీ చేసేసుకున్నాం అన్నమాట. ఇంతలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే మా ఇంటికి అయితే వచ్చేసారు. ఇంకా అందరూ రాగానే కాసేపు ఇలాగ అందరూ అయితే సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారన్నమాట. సాయిని కూడా మేమైతే రెడీ చేసేసాము. ఇలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అందరూ కూర్చున్నారు. ఇంకా అమ్మ వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి పసుపు రాసి గంధం అవి రాశారు. ఇంకా తర్వాత సాయికి అయితే భోగిపళ్ళు పోయడం అయితే మొదలు పెట్టేసాం అన్నమాట. ఇక్కడైతే ఇంకా భోగిపళ్ళు స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ అయితే నేను పోసాను, తర్వాత ఇంకా అమ్మ అయితే సాయికి భోగిపళ్ళు పోస్తున్నారు. అమ్మ పోసేసిన తర్వాత ఇక్కడ అత్తయ్య గారు కూడా సాయికి అయితే భోగిపళ్ళు పోస్తున్నారు. తర్వాత అక్క, తర్వాత తిను మా పెద్ద మరుదులు మాట, తిను కూడా సాయికి అయితే భోగిపళ్ళు అయితే పోస్తున్నారు. తిను కూడా పోసేసిన తర్వాత ఆడ్య అలాగే మా మరుదులు కూడా సాయికి అయితే భోగిపళ్ళు అయితే పోసేశారు. ఇలా ఇందు కూడా అక్షింతలు వేసి భోగిపళ్ళు అయితే సాయికి అయితే పోసింది. ఇందు పోసేసిన తర్వాత ఇంకా మేమైతే సాయికి అయితే హారతి ఇచ్చేసాం అన్నమాట. మేమైతే భోగి పండుగ ఇలా జరుపుకున్నామండి. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా భోగి నైట్ అయితే శుభ్రంగా వాకిళ్ళు కడిగేసుకొని రంగురంగుల ముగ్గులు అయితే మేమైతే వేసామన్నమాట సంక్రాంతి కోసమని. సంక్రాంతి ఉదయమే లేచి స్నానాలు అవన్నీ చేసేసాం. ఇక్కడ ఇందునైతే నేను ఇలా రెడీ చేశానండి, సాయిని కూడా ఇలా రెడీ చేశాను. నేనైతే ఇలా రెడీ అయిపోయానమాట. ఇంక ఇలా రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్లు అవి చేసేసి నాసామి రంగ మూవీకి అయితే తీసుకెళ్ళారు మా తమ్ముడు. ఇంక మేము అందరం అయితే సినిమాకి అయితే వెళ్ళాము. ఇక్కడ నాసామి రంగ మూవీ కూడా చాలా బాగా అనిపించిందండి, నాకు కూడా బాగా నచ్చింది. పండుగల్లో మీరు ఏ మూవీ చూసారన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇలా ఇంటర్వెల్ టైంలో వచ్చేసి మేము పాప్కార్న్ అలాగే లేసు, ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా, కూల్ డ్రింక్ అయితే ఎంజాయ్ చేసేసాం. మూవీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాక ఇంకా అందరం కలిసి భోజనాలు అయితే చేసాం. భోజనాలు అవి అయిపోయిన తర్వాత ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళాము. మా అక్క ఇందు ఏవో కొనుక్కుంటానన్నారు, అందుకని ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళాం. ఇలా సంక్రాంతి పండుగ అయితే పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కనుమ కదండి. కనుమ రోజు
ఉదయమే లేవగానే అందరం అయితే స్నానాలు చేసేసాం. మాకంటే ముందు అమ్మ అయితే తెల్లవారుజామునే లేచి స్నానం అయితే చేసేసి ఇలా దీపారాధన కూడా చేసేసుకున్నారు. మేమందరం స్నానాలు అవి చేసేసాక మార్నింగ్ 7:30కి అయితే హనుమాన్ మూవీకి టికెట్స్ అయితే తీసాడు మా తమ్ముడు. ఇంకా మేమందరం కలిసి 7:30కి మూవీకి అయితే వెళ్ళిపోయాం. హనుమాన్ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలకు కూడా ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఇంక మూవీ అయిపోయి ఇంటికొచ్చేసిన తర్వాత అయితే అమ్మ అయితే వంట అయితే రెడీ చేసేసారు. గారెలు, ఆవళ్ళు ఆ రోజైతే చేశారు కనుమ రోజు. ఇంకా మధ్యాహ్నం భోజనాలు చేసేసిన తర్వాత మేము శుభమస్తు షాపింగ్ మాల్‌కి అయితే వెళ్ళాము. అక్కడ అక్క అయితే శారీ తీసుకున్నారన్నమాట. శారీ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాం. ఇంక మేము దిగిన ఫొటోస్ అయితే ఇలా పెడుతున్నానండి. ఇందు వాళ్ళ తమ్ముడు, అలాగే నేను, అమ్మ, అక్క. ఈ బాబు మా పక్కింటి వాళ్ళ అబ్బాయి మాట. మా తమ్ముడు, మరదలు. మేమందరం దిగిన ఫొటోస్ అయితే ఇలా పెట్టామండి. మా ఇంట్లో భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు కూడా చాలా బాగా జరుపుకున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.